ఏమన్నా అంటే నేను నా భార్యను చాలా బాగా అర్థం చేసుకున్నా అండి, అందుకే నేను గొడవ పడలేదండి. ఆహా, చాలా సూపర్ అండి. అంటే ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే మేమిద్దరం ఒకరోజు హనీమూన్కి వెళ్ళామండి. హనీమూన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి ఈ ఈ ఎడారి ఈ బీచ్ పక్కన హార్స్ రైడ్ చేస్తున్నాం, గుర్రంతో స్వారీ చేస్తున్నాం. అలా చేస్తూ ఉంటే ఈ గుర్రం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ గుర్రం ఇలా కదిలిచ్చిందంట, ఇవి కింద పడ్డది. ఆమె ఒక్కతే, భార్య ఎక్కితే నడుస్తుంది, అలా కింద పడ్డదంట. కింద పడంగా ఆమె ఏం చేసింది, లేచి 1 అని లెక్క పెట్టి ఎక్కిందంట. నువ్వు ఒకసారి కింద పడుతుంది కదా, ఎన్నిసార్లు కింద పడితే లెక్క పెట్టుకుంటుంది అనుకుంటున్నాను. ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈయన భర్త కదా పక్కన ఎంటాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడదు. కింద పడంగానే మళ్ళీ లేచి 2 అని చెప్పేసి మళ్ళీ ఎక్కి అలా వెళ్తా ఉంది. ఓకేనా? ఈసారి మళ్ళీ కింద పడదు. కింద పడంగానే ఏం మాట్లాడుకున్న కింద లేచి ఆమె చేతిలో రివాల్వర్ ఉంటే కాల్ చేసిందంట గుర్రాన్ని. గుర్రం చచ్చిపోయింది, అయిపోయింది. నేనకేం అర్థం కాల. నేను దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ఇట్లా అవసరం సీరియస్ అయ్యాడు, నువ్వు ఎందుకు అవసరమా నీకు దాన్ని చంపేసావు, వాళ్ళు వాడికి డబ్బులు ఇద్దాంలే అని చెప్పేసి ఈమె సీరియస్ అవుతుంది. నన్ను 3 సార్లు కింద పడేసిద్దండి అది అని చెప్పేసి అంటాడు. అనగానే అంటాడు ఏమన్నా 1 అంది. ఎవరో భార్య అనగానే ఓకే సైలెంట్ వచ్చేసాడు. కాదు వీడికి తెలియక 1 అనగానే ఎందుకు 1 అంటావు, మళ్ళీ 2 అంది. అర్థమవుతుందా? ఫస్ట్ 1 అంది, ఏంది 1 అంటున్నావు, ఏంటి 1 అంటున్నావు అన్నాక మళ్ళీ 2 అంది. ఇంకంతే, ఇంకా మళ్ళీ 3 ఎప్పుడు అంటుందా అని చెప్పేసి అర్థం చేసుకొని ఇంతవరకు ఎప్పుడు ఆ మాటకి ఎదురు చెప్పలేదంట. వాళ్ళ కుటుంబంలో గొడవలే లేవట. ఏమన్నా అర్థమైందా మీకు? ఆమె ఎప్పుడు 3 అనలేదు, ఈయనెప్పుడు 3 అనలేదు, 3 అనేదాకా తీసుకొచ్చుకోలేదు. అర్థమైందా? కుటుంబం అర్థం చేసుకోవాలి, భార్య భర్తలో ఇంత అర్థం చేసుకుంటేనే కుటుంబం కట్టబడుతుంది. అంటే తెలుసా, ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకో సేమ్ అదేంటి దానికి ఇంకొక బ్యాచ్ వచ్చారు, ఇంకొక 2. వాళ్ళు అన్నారు ఎందుకు మీరు గొడవ, వీళ్ళు చెప్పంగానే అందరూ స్టన్ అయిపోయారు. ఓహో వీడు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారులే, ఇంత అర్థం మేము చేసుకోలేవులే అనుకున్నారు చాలా మంది. ఈ లోపల ఇంకొకరు 2 వచ్చారు. మీరు చెప్పండి మీరు ఎలా ఉన్నారు ఇంతవరకు గొడవ పడకుండా అంటే, మేమిద్దరం కూడా చాలా బాగా అర్థం చేసుకుంటాం. ఏం అర్థం చేసుకుంటాం అంటే, నా భార్యకి కోపం వచ్చిందంటే నేను బయలుదేరుతా బయటికి. అదేందా, నా భర్తకు బాగా కోపం వచ్చిందంటే నేను బయలుదేరుతా బయటికి. అవునా? కాబట్టి నేను బయలుదేరి మళ్ళీ కోపం తగ్గిపోయిన తర్వాత వస్తా. కానీ ఏంటంటే మాక్సిమం ఒక 1 yearకి ఒకసారి నేను వస్తా ఉంటాను అట్లా.